ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయం మనము దేవుని మాటలు ఆలకించుటకు నడిపించబడినాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవునికి మహిమ కలుగునట్లుగా నడిపించబడినప్పుడల్లా కూడా అది మనలను దేవుని ఆశీర్వాదానికి తెచ్చే శ్రేష్టమైనటువంటి జీవిత అనుభవము అవుతుంది. మన జీవిత దినాల్లో దేవుని సముఖమునకు చేరువచ్చుట, దేవుని సన్నిధిని అనుభవించుట, దేవుని మాటలు ఆలకించుట అనేవి ఎన్నడూ అలక్ష్యం చేయకూడదు. ప్రభువు ప్రియులారా, అవి మనకు దేవుని ఆశీర్వాదాన్ని అందించేవి, సమృద్ధిగా ఇచ్చేవి, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచేవి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని మనకి ఇచ్చినారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాము. కొన్ని వచ్చిన భాగాలు, లేఖన భాగములను చదువుకొని క్లుప్తంగా వాటిని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, ఆలకించండి. అటు తరువాత యూదుల పండుగ యొక్క వచనం కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కొంటివారు, ఉచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నేను నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు కనుక నేను వచ్చినట్లు మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకొని నడిచాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ నీకు కీడు కలుగకుండానట్లు ఎక్కువ పాపం చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యోధులకు తెలియజెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇది ఒక ప్రశస్తమైనటువంటి లేఖన భాగము. మానవ జీవితంలో పాపము అనేది మనుషుని పడత్రోస్తుందని, బొత్తుగా పాడయ్యే వరకు మనుషుని విడువక మనుషుని అంటి ఉంటుందని, హత్తి ఉంటుందని దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది. దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పాపము అనేటువంటిది మానవ జీవితంలో ప్రవేశించిన నాటి నుండి కూడా మానవ జీవితాన్ని అనేక విధాలుగా పాడు చేస్తూనే వచ్చింది. దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మానవ జీవితంలోని పాపము అనేక విధాలుగా ఉంటుంది. అది మొట్టమొదట దేవునికి విరోధంగా ఉండే పాపముగా ఉంటుంది. ఆ తర్వాత తనకు తానుగా విరోధంగా ఉండుటకు నడిపించే పాపముగా ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకు విరోధంగా ఉండే పాపముగా ఉంటుంది. ఇట్లా పాపము మానవ జీవితంలో
అనేక విధాలుగా విభాగింపబడి మనిషిని పట్టి పాడు చేస్తూ ఉండటం దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది. మానవ జీవితంలో చాలా భయంకరమైనటువంటి పాపం ఏమిటి అని అంటే, దేవునికి విరోధంగా జీవించే జీవితంలో, దేవునికి విరోధంగా నడిచే అనుభవం. మనుషులు తమ జీవితంలో వారు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా పని చేయాలో, వారి జీవిత అనుభవాలు ఎలా ఉండాలో దేవుడు ఆరంభం నుండి విశదపరిచాడు. లేఖనంలో ఈ మాట ఉంటుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను అన్నాడు దేవుడు. కనుక దేవుని యొక్క స్పందన, సంధింపు మానవ జీవితాన్ని ఆరంభము నుండి కూడా మనుషుని నడిపిస్తూనే ఉంది. అయితే మనుషులు దేవునికి సంబంధించిన విషయాలు లక్ష్య పెట్టక జీవిస్తూ దేవునికి విరోధంగా పాపం చేసేవారుగా తమను తాము మార్చివేసుకుంటారు. ఆ తర్వాత వారి జీవితంలో అనేక విధాలుగా పాపం ప్రవేశించి వారిని పాడు చేస్తున్నారు. మనము ఈ లేఖన భాగంలో చూసినప్పుడు 38 ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నటువంటి ఒకరి గురించి దైవ గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది రోగులు ఉన్నారు, అనేక విధాలుగా ఉన్నవారు ఉన్నారు. బాగునందుట కొరకైన ఏర్పాట్లు కూడా లోకంలో అనేక విధాలుగా ఉన్నాయి. అయితే దేవుని ద్వారా బాగునుండే అనుభవము చాలా ప్రశస్తమైనటువంటి అనుభవం. దేవుని ద్వారా బాగునుండే అనుభవం చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, మానవుని పాపం నుండి విడిపిస్తుంది, మానవుని జీవితంలోని శాపమును తొలగిస్తుంది. మానవుని జీవితంలో ప్రవేశించిన పాపం మనుషుని ఎంత పాడు చేసిందో దాని అంతటి నుండి కూడా మనుషుని పునరుద్ధరిస్తుంది. ఇది దైవవాక్యం మనకు తెలియజేస్తూ ఉన్న లేఖన సత్యం. ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయంలో మీరు గమనించినట్లయితే 38 ఏళ్ళ నుండి బాగునందవలననే ఆశ ఈ పడినటువంటి వ్యక్తిలో ఉంది. కానీ బాగునందుట కొరకైనటువంటి ఒక సమయం అతని జీవితంలో ఎదురైనప్పుడు అతను బాగునందుటకు నడిపించబడినట్లుగా ఏ విధమైన సహాయం లేకుండా అతడు ఉండినట్లు మనం చూస్తున్నాం. నాకు ఎవరు లేరు అని అంటున్నాడు. పాపం చేసే పనుల్లో ప్రభునందు ప్రియులారా, మనిషిని పడద్రోయటమే కాకుండా, పడిపోయేటట్టు చేయటమే కాకుండా మనిషిని బలహీనపరుస్తుంది. ఆ తర్వాత అది క్షీణింపచేస్తుంది. ఆ తర్వాత నశించిపోవుటకు, అనగా పాపములోనే ఉండి చనిపోవుటకు అది మనుషుని పట్టి ఉంటుంది. దైవగ్రంథంలో మనం చూస్తే బాగుండాలనే ఆశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఎందుకనగా దేవుడు మనిషిని కలుగ చేసినాడు. మనుషులు బాగుగా ఉండాలని మనుషుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. బాగుండిన అనుభవము దేవుని నుండి మానవునికి అనుగ్రహించబడేది. బాగు తప్పిన అనుభవము మానవ జీవితంలో నుండి, పాపము నుండి వానికి సంక్రమించేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనుషులను దృష్టిస్తూ, వారి స్థితిగతులను గమనిస్తూ, వారికి ఏ విధంగా సహాయపడగలనో అని ఆలోచన చేస్తూ ఆయన జీవించినాడు. మనుషులను సమీపించినాడు, మనుషులను సంధించినాడు. ఈ మనిషిని గురించి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పడిన రోగిని చూసినప్పుడు వాడు అప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అని. వయసు రీత్యా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగానే అతడు రోగిగా పడినట్లు మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు
సుమారు 30 ఏళ్ళ తరువాత దేవుని సేవలో ఆయన జీవిస్తూ వచ్చినాడు. 33.5 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రోగులను బాగు చేయు దైవ కార్యంలో ఈ మనుషుని దృష్టించిన సంగతి దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాడు పడి ఉండుట చూచి అనే మాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మనుషుని యొక్క బాధను ఆద్యంతం ఎరిగినటువంటి వాడు. ఆ బాధను బట్టి అతను అనుభవిస్తూ ఉండే వ్యధ ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలంటే నిస్సహాయత ఆయన దృష్టించేవాడు, లక్ష్య పెట్టేవాడు. యేసు నన్ను బాగు చేయి అని మనుషులు అడిగే విధంగా కూడా అతడు లేకుండా పడి ఉన్నాడు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు బాగు చేస్తాడు అనే విషయాన్ని విని ఆయన చూసినప్పుడు, ఆయనను సమీపించినప్పుడు యేసయ్యా నన్ను బాగు చేయండి, యేసయ్యా నా బిడ్డను బాగు చేయండి అని వేడుకున్నారు. ఇది రాలో కూడా వేడుకున్నటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపడబోతున్నావా అని అడిగినప్పుడు నాకు ఎవరు లేరు అని అంటాడు. ప్రభునందు ప్రియులారా, స్వస్థత పడుటకు నేను నడిపించబడుతూ ఉండగా నాకంటే ఒకడు ముందుగా దిగి బాగుపడుతున్నాడు, నేను స్వస్థత లేక ఉండిపోతున్నాను అని తన నిస్సహాయతను యేసు తెలియజేసినాడు. ప్రభునందు ప్రియులారా, పాపం చేసే అనేక పనుల్లో మానవ జీవితంలో మానవుని నిస్సహాయతకు గురి చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అతని దేహమే అతనికి సహాయకరంగా ఉండే విధంగా ఉండకుండా అది నిర్జీవం చేస్తుంది. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిస్సహాయతలో ఉన్నవారి ఎడల ఆయన ఎంత దయ కలిగి ఉంటారో, కనికరం కలిగి ఉంటారో, గాలి పడుతూ ఉంటారో మనం చూడవచ్చు. ఈ మనుషుని యొక్క వివరం అడిగి తెలుసుకున్న తర్వాత ఆయన ఆ మనుషుని పక్షంగా పలికిన మాట ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, వాడు వెంటనే ఆ మాట యొక్క శక్తి చేత నూతనపరచబడి, బలపరచబడి, శుద్ధి పొంది వాడు లేచి తన పరిపెట్టుకొని నడిచెను అనే మాట చదువుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు లేచి నీ పరిపెట్టుకొని నడుమని వానితో చెప్పగా, ఈ మాట పాపమానవుని జీవితంలో పాపం చేత పడి పడద్రోయబడి సహాయతలకు లాగబడినటువంటి మానవ జీవితంలో వారికి ఆశీర్వాదకరమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు మాట ఒక మనుషుని చెవిని పడి అది ఆ మనుషుని జీవితంలో జరిగించే అద్భుతమైనటువంటి దైవ కార్యం ఎటువంటిదిగా ఉంటుందో ఈ మనుషుని జీవితం నుండి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మనుషుడు లేచి తన పరిపెట్టుకొని నడిచెను అని చదువుతున్నాం. ఆ తర్వాత అతని యొక్క అనుభవం మనం గమనించినట్లయితే అది ఒక ప్రశస్తమైనటువంటి అనుభవంగా మనం అతని జీవితంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు బెతెస్దా కోనేటి యొక్క పడిన ఆ రోగిని తిరిగి ఆరోగ్యవంతునిగా దేవుని ఆలయంలో చూసినాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి మనం కొద్దిగా ఆలోచన చేసినప్పుడు చాలామంది జీవితంలో దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని మాటలను పెడచెవిని పెడుతూ ఉంటారు. మానవుడు భూమి మీద జీవించినంత కాలం మానవులతో ఉండవలసిన దేవునితో సత్సంబంధం నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఇది వారి జీవితంలో ఘోరమైన పాపం అనిపించుకుంటుంది. ఈ పాపం చేసే పని ఏమంటే దేవుడు వారి ఎడల చేస్తూ ఉండే విషయాలన్నిటినీ విస్మరించేటట్లు చేస్తుంది, లేక జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయేటట్లు చేస్తుంది. దేవుని గ్రంథంలో మనం చూస్తే లేఖనంలో కొన్ని మాటలు ఉన్నాయి.
ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన మేపిడి గొర్రెలము అని, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని, నీ భారం యెహోవా మీద మోపము అని, మానవుని విషయమై ఆద్యంతము పట్టించుకొని మనిషిని ఉద్ధరించుట కొరకై దేవుడు చేసే ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. మనుషులు వాటిని అనుభవిస్తూ ఉన్నాడు, తన జీవితంలో ఉద్ధరించబడుతూ ఉన్నాడు. కానీ దేవుడి బిడ్డల దేవుడు చేసిన వాటిని బట్టి కృతజ్ఞత లేనివాడుగా మనుషులు జీవితంలో మారిపోతూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుని ఎడల స్పందించిన స్పందనలో ఈ మాట చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు అని అన్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపు చేసి ఉన్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు అని. ప్రతి మానవ ఆత్మను ప్రాణంతో ఉండగా మానవుని పోషించుటకు, వ్యాపారం చేయుటకు, సంతృప్తిపరచుటకు దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఆయన సెలవు లేకుండా భోజనం చేయటం ఎవరికి సాధ్యమో అని చెప్పండి. ఆయన గుప్పిలింటి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అని వ్రాయబడింది. ఇట్లా దేవుడు మానవునికి కావలసినదంతా ఇస్తూ ఉన్నప్పటికీ అనుభవిస్తూ ఉన్నటువంటి మానవుడు దేవుని ఎడల కృతజ్ఞత లేనివాడుగా, దేవుని ఎదుటకబడి దేవుని ఎడల కృతజ్ఞత వ్యక్తపరుస్తూ కృతజ్ఞతార్పణలు అర్పించవలసిన వాడుగా అతడు జీవించవలసింది. ఈ మనుషుల్లోని పాపము దేవుని సన్నిధిని విస్మరించి, దేవుని ఉపకారాలను మరచి, దేవుని ఎడల కృతజ్ఞతను వెనక్కి వేసి పాపం చేత పట్టబడి పడద్రోయబడిన వాడు అని గ్రహించాలి మనం. ఎందుకంటే అతడు స్వస్థత పరచబడినప్పుడు అతనిలో కలిగినటువంటి గొప్ప మార్పు ఏమిటంటే అతడు దేవుని ఆలయంలో తనను అగుపరుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని చూసి ఎంత సంతృప్తిపడి సంతోషించుంటాడో చెప్పలేరు. ఆ తర్వాత ఆ మనుషునికి ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పినారు. ఏమన్నారంటే, ఇదిగో స్వస్థతను అందావు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాట్లు ఇకను పాపము చేయకము అని అన్నాడు. అనగా మనుషులు తన జీవితంలో దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క సహచర్యాన్ని, దేవుని యొక్క అనుగ్రహ ఏర్పాట్లను స్వతంత్రించుకుంటూ తన జీవిత దినాలు గడపాలి. జీవించినంత కాలము కూడా దేవుని స్తుతిస్తూ గడపాలి. జీవించినంత కాలము కూడా దేవునికి మొరపెడుతూ జీవించాలి. జీవించినంత కాలము కూడా దేవుని యొక్క సాహచర్యంలో జీవించినట్లుగా మనుషులు తన జీవితాన్ని కట్టుకోవాలి. ఇవి మనుషుల జీవితంలో ఎడవైతే పాపం చేరి మనిషిని ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తుంది. ఆ విషయాన్ని దేవుడు ఈ పడద్రోయబడినటువంటి ఈ పక్షవాయువు రూల్ విషయంలో దేవుడు మనకు విషయం చేస్తూ ఉన్నాడు. వాడు బాగుంటున్నప్పుడు వాడు చేసిన అద్భుతమైనటువంటి పని, నిజముగా ఈ మనుషుల్లో దేవుడు చేసిన కార్యం ఇలాంటిదా అని మనము గుర్తిరున్నట్లుగా ఆ మనుషుల జీవితంలో చూపించబడిన అనుభవం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తనను స్వస్థపరిచినాడు అని, అంతకుముందు అతనిని స్వస్థపరిచినది ఎవరు అని అడిగిన వారికి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పిన సంగతి మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు నందు స్వస్థత ఉన్నటువంటి వ్యక్తి దేవునితో సత్సంబంధం గలవాడుగా పునరుద్ధరించబడతాడు. దేవునితో సత్సంబంధం గలవానికి దానిని జాగ్రత్తగా కాపాడుకునే నిమిత్తమై దైవిక హెచ్చరికలను పొందుకుంటాడు.
ఇక్కడ పాపం చెయ్యొద్దు అనే మాట మనం గమనించినప్పుడు అతని యొక్క నడవడికలో, అతని యొక్క ప్రవర్తనలో, దేవుని ఎడల అతని యొక్క ప్రవర్తనలో దోషం చేరకుండా చూసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మానవుని జీవితంలో 4 విధాలుగా మానవ జీవితంలో దోషం వచ్చి చేరుతుంది. ఒకటి, మనుషుని యొక్క ఆలోచనలు సరిగా ఉండనప్పుడు దోషం చేరుతుంది. అవి దేవుని యొద్ద నుండి పొందుకునే ఆలోచనలు అయి ఉండాలి. వాటికి వేరుగా ఉండే ఆలోచనల్లో దోషం చేరుతుంది. అది పాపమునకు మనిషిని లాగి పడకు వస్తుంది. ఆ తర్వాత మనుషుని యొక్క మాటల్లో సరిగా అతడు మాట్లాడుటకు నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు అతని మాటల్లో దోషం వచ్చి చేరుతూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడే మాటలన్నిటిలో ఆయన ఇలాగ స్పష్టం చేశాడు. నేను మాట్లాడే మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది అన్నాడు. మానవులందరూ కూడా దేవునికి సంబంధించిన విషయాల్ని వారు మాట్లాడుకోవాలి. మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఆయన వారిని మాటలను ఆలకిస్తూ ఉంటాడని చెప్పబడింది. ఆ మాటలను ఆలకించి ఆయన వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పబడింది. మానవ జీవితంలో దేవునికి వేరైనటువంటివి పలకబడుట మానవ జీవితంలో పాపం చేరుటకు, పాపం పడద్రోయుటకు అదొక కారణంగా ఉంటుంది. అందుకొరకు జాగ్రత్తగా మనము పరిశీలించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. మీరేమి మాట్లాడుతున్నారు మీకు తెలియదు, మీరేమి వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మనుషుని యొక్క మాటల విషయమై, మాటలు విను విషయమై ఆయన చాలా స్పష్టంగా మనుషుని విషయం చేసినారు. ప్రభునందు ప్రియులారా, మాటల దోషం తర్వాత మానవుని జీవితంలోనికి ప్రవేశించే పాపం ప్రవర్తనను బట్టి ప్రవేశిస్తుంది. దేవుని ఎదుట మానవుని ప్రవర్తన సరిగా లేకపోతే మానవుని జీవితంలోనికి పాపం ప్రవేశిస్తుంది. ఈ దేవుని ఎదుట నీ ప్రవర్తన సరిగా ఉన్నట్లు చూసుకోవాలన్నాడు. దేవుడు ఆయన సముఖమునకు వచ్చే మానవులను ఆద్యంతము కూడా పరిశీలించి చూస్తూ ఉంటాడు. వారి ఆలోచనలను ఎరిగి ఉంటాడు, వారి మాటలను గమనిస్తూ ఉంటాడు, వారి నడవడికను కూడా గుర్తిస్తూ ఉంటాడు. మానవుని యొక్క ప్రవర్తన దోషం మానవుని ఎంత పాడు చేస్తుందో అనే విషయం అర్థం చేసుకోవడానికి ఇదిగో ఈ 38 ఏళ్ల నుండి పడినటువంటి ఈ పక్షవాయు రోగిని గురించి మనకు దేవుడు చూపుతా ఉన్నాడు. ఎంతకాలం అతడు దేవుని సన్నిధిని విస్మరించాడో కానీ దేవుడు ఉపేక్షించి దయ చూపి, కనికరం చూపి, ఓర్చుకొని అతను విడిచిపెట్టాడు. ప్రభువుకు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఎడల మనుషులు కృతజ్ఞత కలిగి ఉండినట్లుగా ప్రవర్తించాలి, నాచుకోవాలి. అది దేవుడు కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అలాంటి అనుభవాన్ని వారి జీవితానికి ఆశీర్వాదకరంగా ముద్ర వేస్తూ ఉంటాడు దేవుడు. ఆ తర్వాత మనుషుని జీవితంలో ప్రవేశించే పాపం పనులను బట్టి ప్రవేశిస్తుంది. మనుషులు చేయవలసిన పనులను దేవుడు నిర్దేశించాడు, విషదం చేశాడు. ఇదిగో ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని అన్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు పాపము ఆ రీతిగా మానవ జీవితంలో ప్రవేశించి పడద్రోస్తుంది వస్తుంది. పాపం చే పడద్రోయబడినటువంటి మానవుడు అనేక విధాలుగా అతడు దాని చేత బాధింపబడుతూ ఉంటాడు. దేవుని నుండి దూరమైన మనిషి తర్వాత కుటుంబం నుండి వేరైనాడు. రోగం కుటుంబం నుండి మనిషిని వేరు చేస్తుంది. ప్రభువునందు ప్రియులారా, అర్థం చేసుకోవాలి. దేవుని నుండి వేరు చేయటమే కాదు, పాపరోగం కుటుంబం నుండి కూడా వేరు చేస్తుంది.
ఆ తర్వాత తన దేహ అవయవాలు కూడా అతనికి సహకరించకుండా ఉండేటట్లు పాపం మనుషుని యొక్క దేహ అవయవాలను నిర్వీర్యం చేస్తుంది, నిర్జీవం చేస్తుంది. దాని పని అది. ఆ తర్వాత అది ఏ మనిషి కూడా ఆ మనుషునికి సహకారంగా ఉండకుండానట్లు పాపం మనిషిని పాడు చేస్తుంది. కరోనా వ్యాపించిన ఈ దినాల్లో మనం ఉన్నాము. కరోనా వ్యాధి COVID-19 పాజిటివ్ అన్నమాట వినగానే అవునా కాదా అనే విషయం తర్వాత ఆ మనుషులను, ఆ కుటుంబాలను ఎంత అభ్యంతరకరంగా సమాజంలోని వారు చూస్తున్నారో మనం గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రభువుని ప్రియులారా, మనం పాపమును బట్టి మానవ జీవితంలో కలిగే రోగం మనుషుని నిస్సహాయతకు లాగి పడేస్తుంది. ఎవరు ఏ విధంగా తనకు సహాయం చేయడానికి వీలు లేకుండా చేస్తుంది. ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉండే సహాయం కూడా ప్రభువుని ప్రియులారా అది మనుషుని సంపూర్ణంగా స్వస్థతకు తెచ్చే కార్యం కాదు, ఉపశమనం కోసం చేసే పని. మనుషుడు తన ప్రాణం పోతుంది అనే ఆలోచనకు వచ్చి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు మిక్కిలి బాధను అనుభవిస్తూ దాన్ని విడిచిపెట్టుటకు తనను అప్పగించుకుంటాడు. ఆ తర్వాత అతని యొక్క దేహం కూడా భూమికి సజావుగా వెళ్ళదు. ప్రభునందు ప్రియులారా అర్థం చేసుకోనండి. ఎందుకు వెళ్ళదు అంటే ఆ మనుషుల్లో ఉన్న వ్యాధి మరొక మనిషిని సోకే పరిస్థితి ఉంది. ఈ వ్యాధి ఏ విధంగా మరొక మనిషిని ఆవరిస్తుంటే మనుషుల్లోని పాపం మరొక మనిషిని ఆవరించుదా? ఆ పాపం చేత మనుషులు పట్టబడి ఈ మనుషుని వల్లే పీడింపబడి మరణానికి లాగబడడా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా ప్రతి మనిషి కూడా మనిషిని లక్ష్య పెట్టుటకు చక్కదిద్దబడతాడు. దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆయన నేర్పించిన ఈ ఆత్మ సంబంధమైన శ్రేష్ఠ పాఠంలో మనుషులు తప్పిపోయి జీవిస్తున్నారు అని మనం కనులారా చూస్తా ఉన్నాం. ఈ కోవిడ్ కాలంలో దైవ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. దీని యొక్క పరిస్థితి ఎంత తీవ్రమైందంటే మనుషులకి ఏ విధమైనటువంటి సహాయం కూడా అందకుండా మనిషిని విడువబడేటట్లు చేసేది. దైవ గ్రంథంలో రోగాలన్నింటిలో కుష్ఠరోగం గురించి వివరించబడింది. ఆ కుష్ఠరోగినైనా కూడా కరుణించే పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఈ కోవిడ్ వచ్చినటువంటి కరోనా వైరస్ సోకినటువంటి వ్యక్తిని తల్లి అయినా, బిడ్డ అయినా, రక్త సంబంధి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, సోదరుడైనా, ఇరుగు పొరుగు వారైనా, శివునికి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులైనా కూడా, దైవజనులైనా కూడా దూరంగా ఉంచి వారితో వ్యవహరించే విషయాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, పాపం మనిషిని ఎంత పాటు చేయాలో, ఎంత క్షీణింప చేయాలో, ఎంత నాశనానికి తీసుకువెళ్ళాలో అది దాని పని చేస్తూనే ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే అద్భుతమైన కార్యం, దైవ కార్యం ఏంటంటే నిస్సహాయులకు ఆయన సహాయం చేసే దేవుడుగా, సహాయకుడుగా ఉన్నాడు. లేఖనంలో ఈ మాట చెప్పబడింది, నీకు సహాయం చేయవాడను నేనే నీకు సహాయం చేస్తాను, నిత్యము నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను అని ప్రభు చెప్పినారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపంలో పడిన వ్యక్తినైనా, ఎటువంటి రోగంలో
చిక్కుబడిన రోగగ్రస్తుని అయినా ఆయన దృష్టించి సంపూర్ణంగా బాగు చేయగలవాడు. ఏ విధంగా అతడు పాపమును పడినాడో ఆ విషయాన్ని గుర్తిరిగి ఆ విషయాన్ని సరిచేసి పాపం నుండి విడిపించబడిన వారుగా, దేవునితో సత్సంబంధం గలవానిగా, కుటుంబంతో సత్సంబంధం గలవానిగా, సమాజంతో సత్సంబంధం గలవానిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషిని పునరుద్ధరిస్తాడు. కనుక ఈ సమయంలో యేసయ్యను ఆశ్రయిద్దాం. నిజంగా మన స్థితి నిస్సహాయతకు గురి అయి ఉంటే, లేక మనవారు ఎవరైనా కానీ నిస్సహాయతలో మిగిలిపోయి ఉంటే వారిని ధైర్యపరచడానికి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేద్దాం. ఈ మనిషి చేసిన పని అది, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పినాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా మనం దేవుని సంబంధులుగా జీవించాలి అని అన్నా, సమాజానికి క్షేమం కలిగించే వారమై ఉండాలన్నా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము యేసుని గురించి వెల్లడించాలి. ఆయన మనలో చేసిన దానిని విషదం చేయాలి. నన్ను స్వస్థపరిచిన వాడు యేసు. ప్రభునందులారా, ఈ అనుభవము మానవుని ఆంతర్యంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన అనుభవము అనిపించుకుంటుంది. ఆ అనుభవం మనిషిని పాపమును పడనీయదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అదే, ఇకను పాపం చేయొద్దు, మరి ఇంకో కీడు కలుగుకున్నట్లంటే కృతజ్ఞత లేకుండా జీవించద్దు. ప్రతి విషయానికి కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. లేఖనంలో చెప్పండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగ చేయట మీ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అన్నాడు. అలాగూ మనము మన ఆంతర్యాన్ని విమర్శ చేసుకొని దేవుని ఎడల, మనుషుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో ఎంతగా తగ్గిపోయామో, ఎక్కడ తగ్గిపోయామో, ఎంత కాలంగా తగ్గిపోయామో, ఆ తగ్గిపోయిన అనుభవంతో ఎంతగా పడి చెడున్నామో, చివరికి నిస్సహాయతకు విడవబడినామో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నిస్సహాయులకు సహాయం చేసే యేసును చూసి ఆశ్రయించి, యేసు ప్రభువా, నా పాపం మన్నించయ్యా, నా దోషం క్షమించయ్యా అని వేడుకున్నప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు, చాలా సహాయకుడిగా ఉంటాడు. అనేకులకు సహాయం చేయు వారిగా మనలను ఆయత్తపరుస్తాడు. మనం ఈ సమయంలో తళ్ళు వంచి నిస్సహాయులకు సహాయకుడిగా ఉన్న యేసును జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత తెలుపుకుందాం. అందరిని బట్టి కలిగే ఆశీర్వాదాన్ని మనము, మన కుటుంబము అనేకులు అనుభవించలాగా శ్రద్ధ చూపుదాం. అందుకొరకైన కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయనుగాక ప్రార్థన చేస్తాను. ఘనమైన తండ్రి, కృతజ్ఞత వందనాలు. ఈ పక్షవాయువు రోగి యొక్క పాపము మీ ఎడల కృతజ్ఞతలో తప్పిపోయిన అనుభవము అని విషయపరిచారు. ఎలాగనగా సంచయబడినప్పుడు మీ సముఖంలో అతడు తిరిగి అవ్వబడినాడు. అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీవు అలాగూ సరిచేసే దేవుడవు నాయన, క్రమపరిచే దేవుడవు నాయన, శుద్ధి చేసే దేవుడవు నాయన, స్వస్థపరిచే దేవుడవు ప్రభువా. అయ్యా, నీ బలహీనుని ప్రభువా, నిస్సహాయుని ప్రభువా, నీవు సమీపించి నీ మాట పలికి అద్భుతమైన శక్తితో నింపి నీ సన్నిధి అనుభవించలాగా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే నీ మాటలు ఆలకించిన బిడ్డలందరినీ కూడా తగు రీతిగా దర్శించండి. ఇంకా ఎవరైనా పాపంచే పట్టుబడి ఉండి, మరి ముఖ్యంగా కోవిడ్ సంబంధంగా నిస్సహాయతకు గురైనటువంటి వారిని కలిగి ఉంటే వారిని ఆదరించుటకు, పరామర్శ చేయుటకు నీ పిల్లలుగా, నీ అందు విశ్వాసం ఉంచిన వారిగా, నీ సంబంధములుగా
వారిని పరామర్శించటకు, వారిని పట్టించుకున్నటకు, వారికి ఓదార్పు మాటల పనికి వారిని ధైర్యపరచుటకు కృప ఇమ్మని మనం చేస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ నిర్మూలన కొరకై మా ప్రభుత్వం చేస్తూ ఉన్న పరిచయం అంతటిని బట్టి వందనాలు నాయన. ఇది నీ ఆలోచన, ఇది నీ ప్రేమ, ఇది నీ దయ. ఎంతోమంది అవిశ్రాంతంగా ప్రభువ అట్టి రోజులో సేవ చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాటు యావత్తు కలు చేసిన దేవుడు నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ భయంకరమైనటువంటి రోగగ్రస్తమైన అనుభవాన్ని అంతటి నుండి కూడా మమ్మను ఆ దేశమును విడిపించుమని, శుద్ధీకరించుమని మనం చేస్తున్నాం. శక్తిగల మీ నామములో దీనికి పరిష్కారం అనుగ్రహించి మిమ్మల్ని మహిమపరచినట్లు, దేశం యావత్తు మిమ్మల్ని మహిమపరచినట్లు కృప అనుగ్రహించమని మనం చేయొచ్చు. స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దయ, దీవెన మనకును ఆయన్ని ప్రేమించగలకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పరిచర్య ముగించబడింది.